హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లో ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళ్తారని హెచ్చరించింది. అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కాస్త గట్టిగానే మందలించింది. అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ అక్టోబర్ 15 వరకు వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు స్టేటస్ కో కొనసాగించాలని హైడ్రా అమీన్పూర్ తహసీల్దార్కు ఆదేశించారు. దీనికి కౌంటర్లు కూడా దాఖలు చేయాలన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హైకోర్టుకు హాజరవగా అమీన్పూర్ తహసీల్దార్ కూల్చివేతలపై న్యాయస్థానంలో వివరణ ఇచ్చారు. శని ఆదివారాలు సూర్యాస్తమయం తర్వాత కూల్చివేతలు ఎందుకని ప్రశ్నించిన న్యాయమూర్తి దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలవుల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి అత్యవసరంగా కూల్చివేస్తున్నారని, ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా కూల్చాల్సిన అవసరం ఏముందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శని ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. పొలిటికల్ బాస్లను, ఉన్నతాధికారులను మెప్పించేందుకు చట్టవిరుద్ధమైన పని చేయవద్దని హైకోర్టు తహసీల్దార్కు సూచించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించిన న్యాయస్థానం చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక అడుగుతారు కదా అని నిలదీసింది. ఆదివారం ఎందుకు పని చేయాల్సి వస్తుందని, చట్ట వ్యతిరేకంగా పని చేస్తే ఇంటికి వెళ్తారు జాగ్రత్త అని హెచ్చరించింది. ఆదివారం కూల్చివేతలు హైకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలియదా అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించింది. అమీన్పూర్ పైనే మాట్లాడాలని, కాపురి హిల్స్ గురించి అడగలేదంటూ కోర్టు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వాలని, జంప్ చేయొద్దని సూచించింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకున్నామన్న రంగనాథ్ వివరణపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంఆర్ఓ అడిగితే గుడ్డిగా చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. ఎంఆర్ఓ అడిగితే చార్మినార్ హైకోర్టును కూడా కూల్చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా ఏర్పాటు అభినందనీయమని, పనితీరే అభ్యంతరకరమన్నారు. ఒక్క రోజులోనే హైదరాబాద్ను మార్చాలనుకోవడం సరికాదన్నారు. ట్రాఫిక్ సమస్యలపైన హైడ్రాకు బాధ్యత ఉందన్న న్యాయమూర్తి దాని గురించి మాత్రం పట్టించుకోరంటూ చురుకలంటించారు. మాదాపూర్లో ప్రయాణం ఎంత సమయం పడుతుందో తెలుసు కదా అని ప్రశ్నించారు. నిబంధనలు పాటించకుంటే హైడ్రా ఏర్పాటు జీవోపై స్టే ఇవ్వాల్సి వస్తుందన్నారు. హైడ్రా తీర్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లో ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళ్తారని హెచ్చరించింది. అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై విచారణ చేపట్టిన హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కాస్త గట్టిగానే మందలించింది. అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ అక్టోబర్ 15 వరకు వాయిదా వేసిన హైకోర్టు అప్పటి వరకు స్టేకో కొనసాగించాలని హైడ్రా అమీన్పూర్ తహసీల్దార్కు ఆదేశించారు. దీని కౌంటర్లు కూడా దాఖలు చేయాలన్నారు.